హాయ్ ఆల్, వెల్కమ్ టు అమ్మస్ వ్లాగ్. సో ఈరోజైతే మనం ఎంత త్వరగా మన బిగ్ బాస్లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో నేనైతే మీకు చెప్పేబోతున్నాను అనమాట. సో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ ఏంటనేవి అయితే మీకు చెప్పేస్తాను. సో ఎవరైతే ఈ వీక్ ఎలిమినేట్ అవ్వబోతున్నారో అదైతే నేను లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ అయితే మన రితు బిగ్ బాస్ 20/20 ఎంత? 20 డివైడెడ్ బై 20 40. వండర్ఫుల్. వండర్ఫుల్ అట్ట. 9/3 ఎంత? 9 టేబుల్లో 3 రాదు. ఈ టేబుల్ 9 ఎన్నిసార్లు పోతా చెప్పు. 3 1 3 3 రీతు 1. అది ఏంటి 1? ఎలా 1 13/13 1. డివైడెడ్ అంటే ఇంటువా 1 అనా? డివైడెడ్ అంటే ఎన్నిసార్లు పోతుంది అనా? ఎక్కడికి నాకు తెలియదు ఏంటో చెప్పండిరా. 2 ఎంత? 2 డివైడెడ్ బై 2 2 రితు బిగ్ బాస్ ఎలా ఇలా? కరెక్ట్ కాదా? కరెక్ట్. 20 డివైడెడ్ బై 20 1. రీతు కూడా నాలానే ఉంది. మ్యాథ్స్ బిగ్ బాస్ కూడా తనతో ఆడుకున్నాడు అనమాట. సో అక్కడ కొంచెం కామెడీగా అనిపించింది. సో మీరు కూడా ఈ వీడియో చూడండి. ఎవరైనా మిస్ అయితే లైవ్లో కూడా మనకి కట్ చేసిన వీడియో కూడా యాడ్ అయి ఉందన్నమాట. చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది ఈ వీక్. సో ఈ వీక్ మొత్తం ఏమేమి జరిగాయి ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో ఇప్పటి నుంచి అయితే కెప్టెన్షిప్ అయితే లేదు. కెప్టెన్ అయితే లాస్ట్ వచ్చేసి మనకి కళ్యాణ్ అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఫైనలిస్ట్ అయ్యింది కళ్యాణ్ అనమాట. సో కళ్యాణ్ ఈజ్ ద ఫస్ట్ ఫైనలిస్ట్ అండ్ సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అవుతారో అది నెక్స్ట్ వీక్ అయితే చూద్దాం మనం. సో ఈ ఫైనలిస్ట్కి చాలా కష్టపడ్డారు అందరూ. ఇమాన్యుయల్, రీతు వీళ్ళందరూ బాగా కష్టపడ్డారు. కష్టపడింది అంటే నాకైతే పవన్ అనిపించింది. ఎందుకో తెలీదు, ఫ్యామిలీ వీక్ తర్వాత పవన్ చాలా డల్ అయిపోయాడు. గేమ్ మీద అంత ఫోకస్ చెయ్యలేకపోతున్నాడు అని అయితే నాకు అనిపించింది. ఓకే, సో రీతు అయితే చాలా బాగా ఆడింది. ఫైనల్కి వెళ్ళాలి అని చెప్పి తాను అయితే లైక్ చాలా గేమ్స్ అయితే చాలా బాగా కాన్సన్ట్రేషన్గా చేసి ఒక గేమ్ అయితే విన్ అయ్యింది తను. బట్ తన బ్యాడ్ లక్ ఫైనలిస్ట్ అయితే అవ్వలేకపోయింది. చూద్దాం నెక్స్ట్ వీక్ మేబీ తను కావచ్చు. అండ్ తనుజ, షీఈ్ టైగర్, లేడీ టైగర్ అని చెప్పొచ్చు, లేడీ సింగం. సో తనుజ కూడా ట్రై చేసింది, అవ్వలేకపోయింది. సంజన ఆల్సో సేమ్. అండ్ సుమన్ శెట్టి కూడా చాలా బాగా ట్రై చేశారు బట్ అవ్వలేకపోయింది. అండ్ సుమన్ శెట్టి తను గేమ్లు ఆడడానికి కొంచెం వెనకడుగు వేశాడేమో అనిపించింది. బట్ లాస్ట్కి తనైతే ఓడిపోయాడు కళ్యాణ్ చేతిలో. సో కళ్యాణ్కి అయితే ఫైనల్ టికెట్ అయితే వచ్చేసింది. ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే అయిపోయాడు తను. బట్ సుమన్ శెట్టికి ఏంటి అంటే తను నామినేషన్స్ అన్నా ఏవైనా తనకు కొంచెం భయం అని నాకు అనిపించింది. సో సుమన్ శెట్టికి ఏంటి అంటే నాగార్జున సార్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఏదైతే నామినేషన్స్లో ఇదే మాట, టాస్క్లో ఇదే మాట, కంటెండర్షిప్లో ఇదే మాట. ఇప్పటికైనా కొత్త డైలాగ్ ఎత్తుకోరా నాన్న. ఓకే, సో నాగార్జున సార్ ఏదైతే ఎప్పుడు ఇదే డైలాగ్ చెప్తావా, వేరే డైలాగ్ మార్చు అని అన్నారు. తనకి ఇండస్ట్రీలో చాలా సపోర్ట్ ఉంది, మేబీ ఏమో తెలీదు. అండ్ సుమన్ శెట్టిని చూస్తే చాలా క్యూట్ ఇట్లా అనిపిస్తాడు. బట్ ఆ క్యూట్నెస్ అనేది ప్రొలాంగ్ చేసుకోలేం కదా. సో దానివల్ల తను కొంచెం తన ఓటింగ్స్ అనేవి తగ్గాయి ఈ వీక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో చూడండి సుమన్ శెట్టిది, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉండే కంటే వెళ్ళిపోతేనే బెటర్ ఏమో, వెళ్ళి రెస్ట్ తీసుకుంటే బాగుంటుందా నాకు అనిపిస్తుంది. నీకేం అవ్వలేదన్నా, చిన్న దెబ్బ తగిలింది. ఇప్పుడు కొంచెం బాగున్నా, రేపు ఇంకా బాగుంటా. వెళ్ళి రెస్ట్ తీసుకుంటే బాగుంటుందా నా ఫీలింగ్. ప్లస్ ఎందుకంటే మా అందరికి నవ్వుతారేంటి అయ్యా. సో ఆ వీడియోలో అయితే పవన్ని
నువ్వు ఇంటికి వెళ్ళిపో ఇలా అనడం చాలా ఫన్నీగా అనిపించింది. బట్ అది మనం ఎంత ఫన్నీగా తీసుకున్నా తను కూడా ఎక్కడ నాకు కనిపించలేదు. ఈ వీక్ కాకుండా ప్రీవియస్ వీక్స్ తీసుకుంటే తను ఎక్కడ కనిపించలేడు. సో దానివల్ల తనకి ఓటింగ్స్ అనేవి చాలా తక్కువ పడ్డాయి ఈ వీక్. ఒకవేళ సుమన్ శెట్టి ఉండాలి అని అనుకున్నా కానీ తన ఓటింగ్స్ ఈరోజు నైట్ 12:00కి క్లోజ్ అయిపోతాయి. ఎవరైనా ఓటింగ్ చేయాలి అని అనుకుంటే గనక ప్లీజ్ ఈరోజు నైట్ 12:00కి క్లోజ్ అవుతాయి. సో ఈరోజు 12 వరకు మీరు సుమన్ శెట్టికి ఓట్ చేయాలి, తన హౌస్లో ఉండాలి అని అనుకుంటే కనుక ఓట్ చేయండి. ఎంత ఓట్ చేసినా చెయ్యకున్నా సుమన్ శెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే లైక్ మనకి సంజన గారు అండ్ బర్నీ గారు, రీతు అండ్ సుమన్ శెట్టి వీళ్ళు కొంచెం మనకి ఎలిమినేషన్కి కొంచెం దగ్గరలో ఉండొచ్చు. బట్ వీళ్ళల్లో మనం కంపేర్ చేసుకుంటే గనక సుమన్ శెట్టి గారికి తక్కువ ఓట్స్ పడ్డాయి. తన గేమ్ వల్ల, తన యాటిట్యూడ్, తన క్యూట్నెస్ ఏవి ఉన్నా కూడా తను అయితే ఈ వీక్ అయితే కంపల్సరీ ఎలిమినేట్ అవుతాడు. ఓటింగ్స్ అనేవి చాలా తక్కువ పడ్డాయి అని అయితే మనకి కనిపిస్తుంది. సో దానివల్ల ఈ వీక్ అయితే సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోతున్నారు. అండ్ ఇంకా 2 వీక్స్ ఉంది. సో అందరికీ తెలుసు తనుజానే విన్ అవుతుంది. ఎందుకో తెలియదు, బిగ్ బాస్ తనుజాకే కప్ ఇద్దాం అనుకుంటున్నారు. సో ఇవన్నీ నాకైతే కళ్యాణ్ విన్ అవ్వాలని ఉండే. బట్ ఎనీహౌ తనుజ విన్ అవ్వబోతుందని టాక్. బట్ కొంచెంగా అయితే కళ్యాణ్కి ఈ మధ్య బాగా ఓటింగ్స్ పడుతున్నాయి. ఎప్పుడైతే వాళ్ళ మమ్మీ, వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ వచ్చారో బిగ్ బాస్ హౌస్కి, సో అప్పటి నుంచి తనకి కొంచెం సింపతి ఇట్లాంటివి, ఆర్మీ ఇలాంటివి కొంచెం రావడం వల్ల సో కళ్యాణ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, తనుజ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. కళ్యాణ్ విన్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను. పవన్ అంటారా, రీతు కోసం తను గేమే వదిలేసుకున్నాడు. రీతుతోటి ఉండకపోయింటే పవన్ కూడా కళ్యాణ్ ప్లేస్లో ఉండేవాడు. తన గేమ్ తను చూసుకోకుండా వేరే వాళ్ళతోటి, ఆ రీతుతోటి ఉండడం వల్ల గేమ్ అంతా స్పాయిల్ అయిపోయింది. సో ఈ వీక్ అయితే సుమన్ శెట్టి అన్న అయితే ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. ఇది అయితే గన్ షాట్ ఎలిమినేషన్ అనమాట, గన్ షాట్ అప్డేట్. సో సుమన్ అన్నకి ఒకవేళ ఓట్స్ వేయండి, చూద్దాం. ఒకవేళ మీ ఓటింగ్స్ కనుక ఎక్కువగా ఈ రోజు వరకు అయితే ఎక్కువగా ఉంటే కనుక మేబీ తను హౌస్లో ఉంటాడు, ఆర్ ఎల్స్ సంజన గారు ఎలిమినేట్ అవుతారు, లేకపోతే సుమన్ శెట్టి అన్న అయితే ఎలిమినేట్ అవుతాడు అనమాట. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనమైతే మానిటైజేషన్కి చాలా దగ్గరలో ఉన్నానన్నమాట. అండ్ మీ అందరికీ ఇక్కడ మనకి కమెంట్ బాక్స్లో స్వైప్ చేస్తే మీకు హైప్ అనేది అయితే ఉంటుంది. ఆ హైప్ పాయింట్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే నా ఛానల్కి గ్రోత్ అయినట్టు ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే ఎప్పుడు చూస్తూ ఉండండి.